హలో అందరికీ ఈరోజు నా మార్నింగ్ డే రొటీన్ చూపించేస్తానండి. నార్మల్గానే మార్నింగ్ లేవగానే నేను విండో డోర్ తీసుకున్నా. ఈలోపు ఒక పక్కన పాలు పెట్టుకున్నా, ఒక పక్కనేమో ఇడ్లీ పెట్టేసా. చట్నీ ఉంది, సో చట్నీ రెడీగానే ఉంది ఆల్రెడీ. సింక్లో గిన్నెలు అయితే లేవు, 2 బౌల్స్ ఉన్నాయి అంతే. సో నార్మల్గా టిఫిన్ అదంతా నార్మలే అండి, చేసేస్తున్నాను. ఈలోపు మా జున్ను బాబు టీవీ పెట్టమని చెప్పి అక్కడ చైర్లో కూర్చున్నాడు. నేను ఫస్ట్ టీ పెట్టుకోవాలండి. టీ పెట్టుకుంటే కానీ నాకు మైండ్ రిలీఫ్ ఉండదు. అది అలవాటు అయిన టీకి అడిక్ట్ అయిన వాళ్ళకి ఈ బాధ తెలుస్తుంది. సో టీ పెట్టేసుకుని దాన్ని నేను గ్లాసులో వేసేసుకుని టీ తాగుతున్నాను. దెన్ నెక్స్ట్ ఏంటంటే, నేను ఈరోజు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళానండి. సో ఆ ఇంటర్వ్యూ పేరు అయితే చెప్పను కానీ, సో ఇంటర్వ్యూ కోసం చూడండి ఎంతమంది, దగ్గర 150 మెంబర్స్ వచ్చారు. సో వెయిట్ చేస్తున్నాము. మార్నింగ్ 9 o'clock అక్కడ ఉంటే మాకు ఇంటర్వ్యూ అంతా అయ్యేసరికి 2 o'clock అయింది. 2 o'clock తర్వాత మళ్ళీ నేను రిటర్న్ స్టార్ట్ అయ్యానండి. బట్ చాలా టైం అయిపోయింది అక్కడనే. రిటర్న్ స్టార్ట్ అయ్యి బస్సులో, ఫ్రీ బస్సే కదా ఆల్వేజ్ మనకి. సో ఫ్రీ బస్ ఆధార్ కార్డ్ తీసుకుపోయినా ఎక్కి ఇక బస్సులో నించున్నాను స్టాండింగ్లో. దాని తర్వాత ఇది నైట్ టైంలో, ఈవినింగ్ టైంలో మా ఇంటి దగ్గర వెదర్ చూపిద్దామని తీసాను. అండ్ పిల్లలతో జున్బాబు ఆడుకుంటానంటే కింద చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు అంటే 5th class వాళ్ళు చదివేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర పంపించిన వాళ్ళు ఆడుతున్నారు. చీకట్లో కనిపించట్లేదు, ఏమనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి కర్రీ ఏం లేదని కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇది ఆలు అండ్ టమాటో కర్రీ. అండ్ జున్ను కోసం, మా కోసం కూడా. మార్నింగ్ నేను వంట ఏం చేయలేదు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చిన. మా మమ్మీ వాళ్ళ ఇల్లు కొంచెం ఇక్కడ దగ్గర, అమ్మ ఉంది కాబట్టి సరిపోయింది నాకు. లేదంటే ఏమవుతుండే, మా అమ్మ ఉందని ధైర్యంతోనే నేను వెళ్తాను, లేకపోతే వెళ్ళడానికి అవుతుందా. సో నైట్ మాత్రం కర్రీ ప్రిపేర్ చేసుకున్నా, ఇంక డిన్నర్ చేయాలి. బాయ్ అండి.